గ్రేటర్ సిటీలో చెత్త సేకరణ సరిగ్గా లేక పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం కనిపించడంపై కమిషనర్ అమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త సేకరణ సరిగ్గా లేకపోవడంతో సామాన్య ప్రజలే కాదు ఉన్నతాధికారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో బల్దియాలో శానిటేషన్ వ్యవస్థపై మరోసారి చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా జీహెచ్ఎంసీకి పేరు ఉంది. దీన్ని మినీ సెక్రటేరియట్గా పిలుస్తారు. నగరంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద ఇంపాక్ట్ చూపుతుంది. 1.5 కోటి పైగా జనాభా ఉన్న మహానగరానికి కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టిన మార్పులపై డిస్కషన్ జరుగుతోంది. చాలా సమస్యలను బాహటంగానే ఆమె చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో నగర ప్రజలకు ఏదైనా పని పడితే కనీసం 2-3 నెలలైనా టైం పడుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు కమిషనర్. మహానగరంలో శానిటేషన్ సరిగ్గా లేకపోతే కంపుతో గ్రేటర్కు ఉల్లిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ చేయాలని 4,500కు పైగా స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. వాటి ద్వారా నగరంలో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరిస్తోంది. ఈ పథకం ప్రారంభించిన కొత్తలో బాగానే పనిచేసినా గడిచిన కొన్ని నెలలుగా స్వచ్ఛ ఆటోలో పనితీరు సరిగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 1,500 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని గత కమిషనర్ రొనాల్డ్ రాస్ గుర్తించారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ ఆటోలపై సమీక్ష చేసి రోజువారీగా చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు. అందులో నిర్లక్ష్యం వహించిన 11 మంది డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మాకు సాట్ ఆటోస్ లేకపోతే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ దిస్ సిస్టమ్ ఇన్ ప్లేస్, వాట్ కెన్ వీ డూ? మేము ప్రతి సాట్ ఆటో ఫెలోకి ఒక ఫోన్ ఇచ్చి నువ్వు ఏ ఇంటి నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నావో నువ్వు QR కోడ్ని జస్ట్ ఫోటో తీసి క్లిక్ చేస్తే అదే దేల్ బి అ సిస్టమ్ వేర్ హీ జస్ట్ హాస్ టు పాయింట్ హిస్ ఫోన్, చెత్త తీసుకొని ఇట్లా పాయింట్ చేసుకొని వస్తాడు. సో నాకేం తెలుస్తుందంటే ఆయన రూట్లో 500 ఇల్లు ఉంటే 500 ఇంట్లో అట్లీస్ట్ 300 ఇల్లు ఈరోజు కవర్ అయ్యాయి అని. ఇప్పుడు నాకు తెలీదు, ఆయన ఏదో చెప్తాడు, నేను ఓన్లీ చెత్త వెయిట్ చూసుకొని వచ్చిందిలే 8,000 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చిందిలే అందరూ కలెక్ట్ అయ్యి ఉంటారులే అనుకొని నేను అనుకోవాలి. అంటే నాకు రోజు 7,500 మెట్రిక్ టన్స్ చెత్త రావాలి. సో ఆ రోజు 7,500 వస్తే ఆహా వచ్చిందండి అనుకుంటాం అంతే. బట్ ఇప్పుడు ఐ విల్ నో ఈ ఇంటికి చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు వెళ్ళలేదు అంటే నాట్ ఓన్లీ మీరు కంప్లైంట్ చేయటం, నేను మా ఆఫీషియల్స్ ని మా టీమ్ ని కూడా అకౌంటబుల్ గా పెట్టుకోవడానికి ఐ కెన్ యూజ్ దెమ్. జీహెచ్ఎంసీ కమిషనర్ గా తాను స్వయంగా ఆదేశించినా తమ ఇంటికే చెత్త సేకరించే బండి రాలేదని చెప్పారు ఆమ్రపాలి. కుందన్బాగ్ ఐఏఎస్ క్వార్టర్స్ లోని అధికారుల ఇండ్ల దగ్గరే చెత్త సేకరణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చన్నారు. చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ బండ్లు రోజువారీగా కాలనీలకు ఇళ్ల వద్దకు రాకపోవడంతో 2,750 చెత్త కుండి పాయింట్స్ దగ్గర భారీగా చెత్త పేరుకుపోతోంది. చెత్త సేకరణ, శానిటేషన్ సరిగ్గా ఉండాలంటే కమిషనర్ కొంత కఠినంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్ నగర ప్రజలు.